గర్భం అనే పదం విన్నప్పుడు మనం ఎంతగా ఆశ్చర్యపోయామో గుర్తుందా? బిడ్డలు లేని వారికి అదొక వరంలా కనిపించినా దాని వెనుక ఉన్న ఎన్నో నైతిక సామాజిక సమస్యల గురించి మనం విన్నాం. అయితే ఇప్పుడు సైన్స్ ఇంకో అడుగు కాదు, కొన్ని వందల అడుగులు ముందుకు వేసి మానవజాతి చరిత్రలోనే ఒక వింతైన భయంకరమైన ప్రయోగానికి తెరలేపింది. సరోగసిని మించిపోయే టెక్నాలజీ రాబోతోంది. దాని పేరే ప్రెగ్నెన్సీ రోబోట్. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మనిషిలా కనిపించే ఒక రోబో గర్భం దాల్చి బిడ్డను కనబోయే రోజులు మనకు ఎంతో దూరంలో లేవు. చైనా దేశంలోని శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబోట్ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అంటే మనిషి ఆకారంలో ఉండే ఒక రోబో నిజమైన మహిళగానే 9 నెలల పాటు ఒక బిడ్డను తన కడుపులో మోసి ప్రసవిస్తుంది. ఇది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోవచ్చు. దానికోసం వారు ఒక కృత్రిమ గర్భసంచిని అంటే ఆర్టిఫిషియల్ ఊమ్ని తయారు చేశారు. ఈ రోబో పొట్టలో ఈ కృత్రిమ గర్భసంచిని అమరుస్తారు. నిజమైన గర్భంలో ఉండే ఉమ్మనీరు లాంటి ద్రవాన్ని ఇందులో నింపి ఒక పిండం పెరగడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. తల్లి పేగు ద్వారా బిడ్డకు పోషకాలు ఎలా అందుతాయో అదేవిధంగా ఒక ట్యూబ్ ద్వారా ఈ కృత్రిమ గర్భంలో పెరుగుతున్న పిండానికి అన్ని పోషకాలను అందిస్తారు. ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ జాంగ్ క్విఫెంగ్ అనే శాస్త్రవేత్త ఎంతో ధీమాగా చెప్తున్నారు. ఈ టెక్నాలజీ ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది. దాన్ని రోబోలో అమర్చడమే తర్వాయి పని. ఇప్పటికే ఒక గొర్రె పిల్లను ఇలాంటి కృత్రిమ సంచిలో విజయవంతంగా పెంచారని, ఇప్పుడు ఆ ప్రయోగాన్ని మనుషుల మీదకి తీసుకువస్తున్నారని, వచ్చే ఏడాది కల్లా దీని మొదటి నమూనా సిద్ధమవుతుందని, దీని ఖరీదు సుమారు 13 లక్షల నుండి 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పాడు. ఇదంతా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ, కానీ ఇది సినిమా కథ కాదు, మన కళ్ళ ముందు జరుగుతున్న కఠోర వాస్తవం. సరే, ఇంతకీ చైనా దేశం ఇంతటి వివాదాస్పదమైన ప్రకృతికి విరుద్ధమైన పనిని ఎందుకు చేస్తోంది? దీని వెనుక కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటిది వారి జనాభా సంక్షోభం. కొన్ని దశాబ్దాల పాటు చైనాలో ఒకే బిడ్డ విధానం చాలా కఠినంగా అమలు చేశారు. దీనివల్ల దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోయింది. యువత జనాభా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో పనిచేసే చేతులు తగ్గిపోయి వారిపై ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నా ఖర్చులు పెరిగిపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఇది వారికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. రెండవది సామాజిక కారణాలు. ఆధునిక జీవన శైలి వల్ల చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. వారికి ఇదొక పరిష్కారంగా చూపిస్తున్నారు. అంతేకాదు, కొంతమంది మహిళలు గర్భం దాల్చడం ప్రసవం వల్ల తమ కెరీర్కు ఆటంకం కలుగుతుందని, శారీరక సౌందర్యం దెబ్బతింటుందని భావిస్తున్నారు. అలాంటి వారికి శారీరక శ్రమ లేకుండా కెరీర్ను వదులుకోకుండా పిల్లల్ని కనే అవకాశం కల్పించాలనేది వారి ఆలోచన. ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు కూడా ఇది వరంలా కనిపిస్తుందని వాదిస్తున్నారు. మూడవది ప్రపంచం మీద సాంకేతిక ఆధిపత్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, రోబోటిక్స్ వంటి రంగాలలో అమెరికాను దాటి తామే నెంబర్ 1 అవ్వాలని చైనా భావిస్తోంది. ఈ ప్రెగ్నెన్సీ రోబోట్ ప్రాజెక్టు వారి సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక గొప్ప అవకాశం. కానీ వారి కారణాలు ఏమైనా సరే, క్రైస్తవులుగా దేవుని వాక్యం వెలుగులో మనం దీన్ని చూడాలి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని. ఒక స్త్రీ గర్భం దాల్చడం, బిడ్డను మోయటం, ప్రసవించడం అనేది సృష్టి ఆరంభం నుండి దేవుడు పెట్టిన ఒక పవిత్రమైన ప్రక్రియ. తల్లికి బిడ్డకు మధ్య ఉండే ఆ పేగుబంధం కేవలం భౌతికమైనది కాదు, అది ఆత్మీయమైనది. ఆ 9 నెలల ప్రయాణంలో తల్లి హృదయ స్పందన వింటూ, తల్లి మాటలు వింటూ, తల్లి ప్రేమను పొందుతూ ఆ బిడ్డ పెరుగుతుంది. ఆ బంధాన్ని మాటల్లో వర్ణించలేం. అది దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన క్రమం. మరి ఈ ప్రెగ్నెన్సీ రోబోట్ ఏం చేస్తుంది? దేవుడు పెట్టిన ఆ పవిత్రమైన బంధాన్ని, ఆ సృష్టి క్రమాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అమ్మ ప్రేమ, స్పర్శ, లాలన లేకుండా ఒక యంత్రంలో, ఒక గాజు పెట్టెలో బిడ్డ పెరగడం సృష్టికి విరుద్ధమైన కార్యం కాదంటారా? ఇది కుటుంబ వ్యవస్థను, తల్లిదండ్రుల బంధాన్ని, చివరకు మనిషి అనే పదానికి నిర్వచనాన్ని కూడా మార్చేసే ప్రమాదకరమైన ప్రయత్నం. ఒకవేళ ఈ టెక్నాలజీ విజయవంతమైంది అనుకున్నాం, అప్పుడు ఎన్నో నైతిక, చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి. రోబో కన్న బిడ్డకు అసలు తల్లి ఎవరు? అండం దానం చేసిన వ్యక్తా, లేక ఆ బిడ్డను 9 నెలలు మోసిన రోబోనా, లేక ఆ రోబోను తయారు చేసిన శాస్త్రవేత్త? సమాజం ఇలాంటి బిడ్డలను ఎలా చూస్తుంది? వారిని మనుషుల్లా అంగీకరిస్తుందా? ముఖ్యంగా అలా పుట్టిన పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? నన్ను కన్నది ఒక మనిషి కాదు, ఒక యంత్రం అని తెలిసినప్పుడు వారి హృదయం ఎంత క్షోభకు గురవుతుంది? వీటన్నిటికీ ఎవరి దగ్గర సమాధానాలు లేవు. ఇది మానవ సమాజాన్ని గందరగోళంలోకి నెట్టేస్తుంది.
అంత్య దినాలలో ఉన్నామనడానికి ఇవన్నీ స్పష్టమైన సూచనలు. లోకం పాపంలో మునిగిపోతుంది, మనిషి దేవునికి దూరం అవుతున్నాడు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనం భయపడకూడదు, కానీ జాగ్రత్త పడాలి, మెలకువగా జీవించాలి. మనం చేయాల్సింది ప్రార్థనలో మోకరించడం, మన విశ్వాసాన్ని కాపాడుకోవడం. అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లలకు దేవుని వాక్యాన్ని, దేవుని సృష్టి క్రమాన్ని, పవిత్రమైన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేర్పించాలి. ఈ లోకంలో జరుగుతున్న వింత పోకడలను చూసి ఆశ్చర్యపోకండి. వాక్యం నెరవేరుతుంది. ప్రభువు రాకడ అత్యంత సమీపంగా ఉంది. మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన రాకడ కొరకు సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధమైన జీవితం జీవించడం. వీటన్నిటితో పాటు మరొక ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. లోతు దినాలలో జరిగిన సృష్టికి విరుద్ధమైన పాపానికి దేవుడు ఆకాశం నుండి అగ్నివర్షం కుమ్మరించాడు. ఇప్పుడు కూడా మనుషులు అదే పాపంలో, అంతకంటే ఘోరమైన పాపంలో జీవిస్తున్నారు. అందుకే రాబోయే తీర్పు దినం గురించి కూడా దేవుడు మనల్ని హెచ్చరించాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది: ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉంది. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆ మహాభయంకరమైన దినము రాకముందే మనల్ని మనం సిద్ధపరుచుకున్నాం. ప్రభువు వైపు తిరుగుదాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.